16 సోమవారాల వ్రతకథ. నైమిసారణ్యములో జ్ఞానయజ్ఞ నిరతులైన సౌనకాది మహర్షులు సూతునకు నమస్కరించి, ఓ మహర్షీ, మీరు మాకు అనేక సత్కథలు చెప్పితిరి. ఏ వ్రతమును ఆచరించుట వలన శీఘ్రముగా ఫలప్రాప్తి కలుగునో అటువంటి ఉత్తమోత్తమైన వ్రతము నొకదాన్ని మాకు ఉపదేశింపుడని ప్రార్థించిరి. అంతట సూతుడు, మహాత్ములైన మహర్షులారా, కొంతకాలము క్రితము పార్వతీదేవి పరమేశ్వరుని ఇదే ప్రశ్న వేయగా శివుడు ఆమెకొక రహస్యం చెప్పాడు. ఆ రహస్యమునే నేను మీకు చెబుతాను అని ఇట్లు ప్రారంభించెను. ఒకరోజు కైలాసములో దివ్యరత్న ఖచిత సింహాసనంపై కూర్చొనియున్న పరమేశ్వరుని పార్వతి ఏకాంతంలో ఇట్లా ప్రశ్నించింది. దివ్యమైన ముఖారవిందముపై మందహాసం, చేతులలో వారము అభయపు ముద్రలు, పులిచర్మమును ధరించిన భగవంతుడైన సదాశివుని ఆమె అడిగిన ప్రశ్న ఏమంటే, స్వామీ, నేను మీవడ అనేక శాస్త్రములను, ఆగమ విద్యలను నేర్చుకున్నాను. సర్వకాల సర్వావస్థలలోనూ అల్పప్రయాసతే మహత్తరమైన ఫలమును ప్రసాదించు వ్రతమునొకటి నాకు ఉపదేశించుడు. అది విని మందహాసముతో సదాశివుడు, ప్రియా, నీ ప్రశ్న ఉచితముగానూ లోకోపకారిగానూ ఉన్నది. లోకహితము కోరిన నీకు ఒక శ్రేష్టమైన వ్రతమును చెప్పెదను అంటూ ఇలా చెప్పసాగాడు. నక్షత్రములలో సూర్యుడు, గ్రహములలో చంద్రుడు, నదులన్నింటిలో గంగానది, ఇంద్రియములలో మనస్సు ఏ విధముగా శ్రేష్టమైనదో వ్రతములన్నింటిలో ఈ సోమవార వ్రతము శ్రేష్టమైనది. ఈ వ్రతమునకు షోడశ సోమవార వ్రతం అని పేరు. దీని మహిమలను వర్ణించుట అసాధ్యము. భక్తిపూర్వకముగా దీనిని ఆచరించువారు ఏదేది కోరుకొందురో దానిని వారు శీఘ్రముగా పొందుతారు. దరిద్రులు ధనవంతులవుతారు. కన్నియలు యోగ్యులైన వరులను పొందుతారు. ముత్తైదువలు అఖండ సౌభాగ్యమును పొందుతారు. రోగులకు సంపూర్ణ ఆరోగ్యము కలుగును. ఎడబాసిన భార్యాభర్తలు ఒకరినొకరు చేరుకొందురు. ఈ విధముగా ఇది పరమ మహిమాన్వితమైన వ్రతము. అంతట పార్వతీస్వామి, దయచేసి ఈ వ్రతమును ఆచరించు విధానమును అనుగ్రహింపుడు అని ప్రార్థించెను. అందుకు పరమేశ్వరుడు ఇలా అన్నాడు. ప్రియా, ఇది భక్తిపూర్వకముగా ఆచరించవలసిన వ్రతము. ఈ వ్రతమునాచరించుటకు ఆషాఢమాసపు పౌర్ణమి నుండి కార్తీకమాసపు పౌర్ణమి వరకు వచ్చు 4 నెలలు చతుర్మాసములు ప్రాశస్తమైనవి. ఆ రోజులలో వచ్చు 16 సోమవారములలో ఈ వ్రతమును స్త్రీలు ముత్తైదువలు ఆచరించవలెను. సోమవారమునాడు ఉపవాసం ఉండాలి. ప్రసాదం స్వీకరించుటలో తప్పులేదు. ప్రాతఃకాలముననే స్నానాది నిత్యకర్మలను ముగించుకొనవలెను. పుట్టమన్నుతో శివలింగము తయారు చేసుకొనవలెను. వెండి ఇత్తడి వంటి శ్రేష్టమైన లోహములతో చేసిన లింగమును కూడా ఉపయోగించవచ్చును. బిల్వపత్రములు, పుష్పములు, ధూపదీపాదులను సిద్ధము చేసుకొనవలెను. నైవేద్యము కొరకు గోధుమ నూకను వేపి ముద్దచేసి దానికి కావలసినంత నెయ్యి, బెల్లము కలిపి ఉండలను చెయ్యవలెను. ఈ వ్రతము కావలసిన ప్రసాదమీదే. ప్రసాదమును శివునకు నైవేద్యము పెట్టి దానిని 3 భాగములుగా చేయనిని 3 భాగములుగా చెయ్యవలెను. భక్తులకొకటి, పశువులకొకటి. ఈ వ్రతమును ఆచరించువారికి 3వది పంచవలెను. ఆ రోజు ఉప్పు తినరాదు. ఇదే విధముగా 16 సోమవారాలు శ్రద్ధాభక్తులతో ఆచరించవలెను. 17వ సోమవారమున ఉద్యాపన చెయ్యవలెను. 16 సోమవారములందును పూజించిన మట్టిలింగములను 17వ సోమవారమునాడు జలమునందు వదిలివేయవలెను. ఆ రోజున బ్రాహ్మణులకు అన్నాదానము యథాశక్తి చెయ్యవలెను. ఈ విధముగా వ్రతవిధానమును పరమేశ్వరుడు పార్వతికి ఉపదేశించెను. అది విని పార్వతి, స్వామీ, ఈ వ్రతవిధానము చెప్పి అనుగ్రహించితిరి. దీని ఎవరెవరు ఆచరించి ఎటువంటి ఫలములను పొందగలిగిరో వివరముగా తెలుపవలెను అని ప్రార్థించెను. అంత శివుడు వ్రతపూజా ఫలమును చెప్పనారంభించెను. పార్వతీ,
చాలా కాలం క్రితం ఈ వ్రతమును ఆచరించుట వలన నీవే నన్ను భర్తగా పొందితివి. గిరిజా కళ్యాణ సంఘటన ఇంకను నాకు జ్ఞాపకము ఉన్నది. నేను నీకు పతికావలెను అను ఉద్దేశముతో నీవు ఘోరారణ్యములో తీవ్రమైన తపస్సు చేసితివి. అప్పుడు దేవతలు, సప్తతోషులు నా వద్దకు వచ్చి, ప్రభూ, నిన్నే నమ్మి తపస్సు చేయుచున్న హైమవతిని అనుగ్రహించరాదా, ఆలస్యమెందులకు అని ప్రార్థించిరి. నేను బ్రహ్మచారి రూపంలో వచ్చి నిన్ను పరీక్షించితిని. నిన్ను సంబోధిస్తూ శివునకున్న అవలక్షణములన్నింటిని వర్ణిస్తూ, శివుడు విరూపి, అపవిత్రుడు, మొరటు వ్యక్తిని అతని నీవు వేరెవరినీనైనను వివాహమాడరాదా అని పరిహసించితిని. అంతట నీకు పట్టరాని కోపం వచ్చెను. కోపంలో కన్నులు ఎర్రబడి, శివనింద మహాపాపం, శివుడు లేనిచో నేను బ్రతుకలేను, వేరొకరిని కన్నెత్తికూడా చూడను అన్న నీ దృఢనిశ్చయాన్ని ఖచ్చితంగా తెలిపితివి. అప్పుడు నేను నా నిజస్వరూపంతో నీ ముందు ప్రత్యక్షమయ్యాను. నీవు 16 సోమవారాల వ్రతమాచరించుటచే నీ కోరిక తీరినది. గిరిజా కళ్యాణం అతి వైభవముగా దేవోషుల, తంధర్వుల సమ్ముఖంలో జరిగినది. ఈ విధముగా వ్రతాచరణ వలన నేను నీకు పతినైతిని అన్నాడు పరమేశ్వరుడు. అంతటా పార్వతీకూడా సంతుష్టురాలై, స్వామీ, వ్రాతమహిమ తెలిసినది. నావలే వేరెవరు ఈ వ్రతమునాచరించి పుణ్యఫలమును పొందిరో చెప్పవలే నని ప్రార్థించెను. సదాశివుడు ఇతర సంఘటనలను చెప్పనారంభించెను. చాలా కాలం క్రితం భరతఖండములో పుణ్యాత్ముడైన చిత్రవర్మ అనే రాజుండెను. ఆయనకు పుత్రులు అనేకులు ఉండిరి. పుత్రిక కొరకు పార్వతిని ప్రార్థించగా ఆడపిల్ల జన్మించెను. సర్వగుణ సంపన్నురాలైన ఆ శిశువునకు 14వ సంవత్సరమున వైధవ్యము ఖచ్చితముగా ప్రాప్తించును అని జ్యోతిష్కులు తెలిపిరి. అంతట రాజు దుఃఖితుడయ్యెను. శోకంతో పీడింపబడుతున్న రాజునకు జ్యోతిష్కులు దీనికి పరిహారం తెలిపిరి. రాజకుమార్తె అయిన సీమంతిని పూర్ణచంద్రునివలే పెరుగుచుండును. యుక్తవయస్సు వచ్చిన తరవాత ఆమెను రాజకుమారుడైన చంద్రాంగదన కిచ్చి చిత్రవర్మ వివాహం చేసెను. ఇల్లరికము వచ్చిన అల్లునితో రాజుకు కాలము సంతోషముగా గడుచుచుండెను. ఇట్లుండగా ఒక రోజున చంద్రాంగదుడు జలక్రీడ కోరి యమునానదికేగెను. దురదృష్టవశమున నదియందలి సుడిగుండంలో చిక్కుకుపోయెను. రాజు పరివారమునకు ఎనలేని దుఃఖము కలిగెను. సీమంతిని కూడా సహగమనమునకు సిద్ధపడెను. అంతటా యజ్ఞవల్క్య మహాముని భార్యయైన మైత్రేయి అచటకు వచ్చి, పుత్రీ, చింతించవలదు. నేను నీకొక వ్రతమును ఉపదేశించెదను. దానివలన వైధవ్యము నుండి నీకు నివృత్తి కలుగగలదు అని చెప్పి 16 సోమవారాల వ్రతము ఉపదేశించెను. మైత్రియ ఉపదేశించిన ప్రకారము చెప్పినది చెప్పినట్లుగా సీమంతిని కూడా భక్తితో వ్రతమును ఆచరించెను. నాగాలోకమునకు చేరిన చంద్రాంగదుడు నాగారాజుచే సన్మానింపబడి సురక్షితంగా రాజధానికి మరలివచ్చెను. అందరూ సంతోషించి ఈ విధంగా ఎడబాసిన పతీపత్నత్నులు వ్రతమహిమచే మరలా ఒకటయ్యారు. సదాశివుడు మరియొక సంఘటనను కూడా చెప్పదొడగెను. మహాతపస్వియైన మృకండునకు సంతానప్రాప్తి కలుగకపోగా ఆటను తపస్సు చేసి సదాశివుని పుత్రభాగ్యం కొరకు ప్రార్థించెను. శివుడు ప్రత్యక్షమై, మహర్షి, నీకు 16 సంవత్సరముల ఆయువుగల సజ్జనుడైన కుమారుడు కావలెనా? 100 సంవత్సరముల ఆయువుగల అత్యధమ పుత్రుడు కావలయునా అని ప్రశ్నించెను. ఋషి, నాకు 16 సంవత్సరముల ఆయువుగల సత్పుత్రుడు చాలు అనెను. శివుని అనుగ్రహంతో మార్కండేయుడు అనే సత్పుత్రుడు జన్మించెను. ఆయువు మిగియచుండగా అతను భక్తితో 16 సోమవారాల వ్రతమును ఆచరించి శివుని కృపకు పాతుడై చిరంజీవి అయ్యెను. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు శమంతకమణిని అపహరించెనన్న అపవాదు వచ్చెను. దాని నివారణ కొరకై అతను జాంబవంతునిపై విజయము సాధించి మణిని సంపాదించి జాంబవతిని పరిణయమాడెను. సంతానము లేనందున ఆమె 16 సోమవారాల వ్రతము ఆచరించగా సంతానప్రాప్తి కలిగెను. బిడ్డకు
సాంబా అని పేరు పెట్టిరి. శ్రీకృష్ణుడు ఈ వ్రతమును వృద్ధుడు యోగ్యుడైన బ్రాహ్మణునకు పదేశించెను. దాని ఫలమున దరిద్రునకు సామ్రాజ్యము చిక్కెను. శివపార్వతులు భూలోకమున సంచరించుచు ఒకసారి వైశ్యుని భార్య రూపమునందు దేవాలయమున ప్రవేశించి పాచికలు ఆడనారంభించిరి. అందు శివునకు అపజయము కలిగెను. వైశ్యుడే గెలిచే నని పూజారి అసత్యము పలికెను. పార్వతికి కోపము కలిగెను. అసత్యము పలికిన అర్చకుని తత్క్షణమే కుష్ఠురోగి కమ్మని శపించెను. అర్చకుడు వికృతరూపుడయ్యెను. శివా, శంకరా అని అరుస్తూ అతను క్రిందపడిపోయాడు. అంతట సుందరియైన ఒక వనిత ప్రత్యక్షమై 16 సోమవారముల వ్రతమును ఆచరించుము, దీనివలన నీ రోగము నయమగును అని పలికెను. అర్చకుడు అలాగే చేశాడు. ఆతని వికృతరూపం తొలగిపోయింది. 16 సోమవారముల వ్రతాచరణ ఫలంగా అతనికి కుష్టు నివారణమయ్యెను. అనంతరము శివుని కృపవలన శివ సాన్నిధ్యమును పొందెను. మార్కండేయ పురాణమునందు చెప్పబడిన శివపార్వతీ సంవాదరూపమునున్న 16 సోమవారాల వ్రతకథ సంపూర్ణం. మా కాంటెంట్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎంతో ముఖ్యమైనది.